హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు వచ్చేసింది కదా. మరికొన్ని రోజుల్లో ఫినాలే ఉండనుంది. ఈసారి డబుల్ ఎలిమినేషన్ అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు టికెట్ టు ఫినాలే కూడా షురూ చేశారు కదా. ఇంతకీ రీసెంట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందామా? అయితే గత వారం ఈ సీజన్ లో పాల్గొని ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారు. ఇప్పుడు గత సీజన్లలో పాల్గొన్న పలువురు హౌస్ మేట్స్ వచ్చారు. టికెట్ టు ఫినాలే పోటీలు అయితే పెట్టడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 4 ఫేమ్ అఖిల్, సార్థక్, అలేఖ్య, హారిక ఫస్ట్ అయితే వచ్చారు. వచ్చాక సరదాగా ముచ్చట్లు పెట్టిన అఖిల్ విష్ణుప్రియను ఇండైరెక్ట్ గా కౌంటర్స్ వేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే రచ్చ జరుగుతుంది. అఖిల్ కావాలనే ఓర్వలేక విష్ణుప్రియ మీద ఇలా టార్గెట్ చేశాడు అన్నట్లుగా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నువ్వు చేస్తే ఒకటి, తను చేస్తే ఇంకోట, అప్పుడు మరి నువ్వు మోనల్తో చేసింది ఏంది నాయన అన్నట్లుగా ఏకిపారేస్తున్నారు నెటిజన్లు అండ్ విష్ణు ఫ్యాన్స్ అయితే. లైఫ్ అంటే అంతే కదా, కొందరిని అక్కడే వదిలేసి ముందుకెళ్తే ప్రయాణం ఇంకా చాలా బాగా వెళ్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఓటమినైనా లేకపోతే ప్రేమలో ఓడిపోయినా దాన్ని తీసుకుని ముందుకు వెళ్తే లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఎవరికి చెప్తున్నానో వాళ్ళకి అర్థమవుతుందని అఖిల్ అన్నాడు. ఎక్కడో ఈ రిలేషన్షిప్ లో నాకు ఇది రైట్ అనిపించట్లేదు, అది మార్చుకుంటే బాగుంటుందేమో అనిపించింది. విష్ణు నీ గురించే చెప్తున్నా అన్నట్లుగా చెప్పాడా. సో ఇలా పృథ్వీతో రిలేషన్ గురించి విష్ణు అఖిల్ మధ్య చాలానే డిస్కషన్ జరిగింది. కానీ చివరికి ఇవని ఎందుకు ఇదంతా అడిగానా అని అఖిల్ అనుకుని నోరు మూసుకోవడంతో ఎండ్ అయిందనమాట. ఇన్నాళ్ళు లవ్ బర్డ్స్ అన్నట్లు తెగ పోజులు కొట్టారు, కానీ వీళ్ళిద్దరూ షో కోసమే ఈ డ్రామా అంతా నడిపించారని అఖిల్, హారిక అడగడం, విష్ణుప్రియ క్లారిటీ ఇవ్వడంతో అర్థమైపోయింది. సో అప్పుడు వచ్చేసి విష్ణు ఈ విధంగా అనింది, నేను 100% నాలాగే ఉండాలనుకున్నా, గేమ్ కోసం మార్చుకోవాలని అనుకోవట్లేదు. అది ప్రేమైనా లేదంటే ఇంకేమైనా సరే నేను ఎక్కడా చెప్పలేదు కదా, అది జస్ట్ మాలో మాత్రమే ఉంది. ఇప్పుడు ఆడియన్స్ కి నేను నచ్చలేదంటే ఆబ్వియస్లీ నేను బయటకు వచ్చేస్తా అని షాక్ ఇచ్చేసింది అనమాట విష్ణుప్రియ. ఓవైపు ఇది జరుగుతుండగా పృథ్వీ నీ రియాక్షన్ ఏంటి అని అడిగారనమాట. దీంతో క్లారిటీ ఇచ్చేశాడు. ఫస్ట్ విష్ణు వచ్చినప్పుడు మేము గుడ్ ఫ్రెండ్స్, ఆమె తన ఫీలింగ్స్ చెప్పిన తర్వాత నేను క్లారిటీ కూడా ఇచ్చేసా. నాకు ఈ రిలేషన్షిప్ ఇవన్నీ సెట్ కాదు, నాకు అలాంటి ఫీలింగ్స్ రావు, కానీ తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అన్నట్లుగా పృథ్వీ కరాఖండిగా చెప్పేశాడు. దాంతో అలేఖ్య, హారిక అండ్ అఖిల్ తెల్ల మొహాలు పెట్టుకుని చూస్తున్నారనమాట. సో ప్రస్తుతం విష్ణుప్రియ గురించి ఇంత డైరెక్ట్ టార్గెట్ చేసి అండ్ అలానే టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తనని అవుట్ చేసిన అఖిల్ పైన పలు రకాలుగా నెటిజన్లు అయితే ఫైర్ అయిపోతున్నారు. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో చెప్పడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దే.